స్వీయ నేర్పరులు ఈ రకమైన ప్రజ్ఞను కలిగి ఉంటారు. సెల్ఫ్ స్మార్ట్ పీపుల్ పొసెస్ దిస్ టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్, వ్యక్త్యంతర ప్రజ్ఞ, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ, ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్, న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్, ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ. మీకు తెలుసు హోవార్డ్ గార్డ్నర్ తాను రాసినటువంటి ది ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీలో వ్యక్తిలో ఉండే ప్రజ్ఞ ఒక ప్రజ్ఞ కాదు, 8 రకాల ప్రజ్ఞ ఉంటుందని పేర్కొన్నాడు. ఆ 8 రకాల ప్రజ్ఞలు భాషాపరమైన ప్రజ్ఞ, గణిత తార్కిక ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, సంగీత ప్రజ్ఞ, శారీరక స్పర్శాగతి ప్రజ్ఞ, వ్యక్త్యంతర ప్రజ్ఞ, వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ, ప్రకృతిపరమైన ప్రజ్ఞ. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్న, స్వీయ నేర్పరులు సెల్ఫ్ స్మార్ట్స్ ఎవరైతే స్వాట్ అనాలిసిస్ చేసుకోగలుగుతారో, తమ స్ట్రెంగ్త్ తెలుసుకునేవారు, తమ వీక్నెసెస్ తెలుసుకునేవారు, ఆపర్చునిటీస్ తెలుసుకునేవారు, తమకుండే థ్రెట్స్ తెలుసుకునేవారు, ఎవరికైతే ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్ డెవలప్ అయ్యి సెల్ఫ్ యాక్చువలైజేషన్, స్వీయ సాక్షాత్కారం చేసుకోగలుగుతారో వారే సెల్ఫ్ స్మార్ట్స్, స్వీయ నేర్పరులు. వారికి ఉండే ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. సో ఈ యొక్క హోవార్డ్ గార్డ్నర్ సిద్ధాంతం బీనే స్టెర్న్ టెర్మన్ ప్రతిపాదించిన యూనిఫ్యాక్టర్ థియరీ, ఏకకారక సిద్ధాంతాన్ని వ్యతిరేకించడం జరిగింది. బీనే స్టెర్న్ టెర్మన్ పేర్కొన్న ఐక్యూ భావనను వ్యతిరేకించడం జరిగింది. ఇటువంటి మరిన్ని కంటెంట్తో కూడుకున్న వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరు డిప్యూటీఓ జాబ్ సాధించాలంటే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించాలంటే, టీచర్ జాబ్ సాధించాలంటే, డైట్ లెక్చరర్ జాబ్ సాధించాలంటే మా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.